అరే గౌతమ్ రారా, టైం అవుతుంది. బాయ్ దేవా. అరే గౌతమ్ జాగ్రత్త, టైంకు తిను, టైంకు వండుకో, మంచిగా చదువుకో. సరేనానమ్మా, నాకు అన్ని తెలుసు. అభిని అడిగినని చెప్పు, వాటితోటి గొడవ పెట్టుకోకు, మంచిగా ఉండు. బాగానే ఉంటున్నా. ఒక నిమిషం ఆగు. నాన్న గౌతమ్ చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేరు, జాగ్రత్తగా పెంచిన, మంచిగా చదువుకో, మంచి పేరు తీసుకురా. మన పైసలు కావాలా నాన్న? ఇప్పుడు ఏమొద్దు, ఉన్నాయి అన్నీ. జాగ్రత్త. బాయ్ బాయ్ రా. రే కాలేజ్ సెంటర్ ఎంత ఉంది? బాగుంది కదరా, క్రికెట్ గ్రౌండ్, క్యాంటీన్ అంతా బాగుంది. రే ఫస్ట్ డే కాలేజ్ ఎట్లా? ఏమోరా చూడాలి. టైం అవుతుంది, ఎవరు రావట్లేదు. అదంతా వదిలే కానీ 5 డిగ్రీ కదా ఉంటుంది సిలబస్. అరే కొంచెమే ఉంది కదా. నీకు ఎప్పుడు అంతేగా, అన్ని చిన్న. నా పేరు గౌతమ్. అంతే బ్రో. హాయ్ బ్రో. రాజు, అభి బ్రో. శివ, అభి బ్రో. రామ్, అభి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? మా నాన్న వస్తాను ఒకటి చూసాడు, అదే ఆయన వెళ్తాం పక్క. రెండేళ్ళు బ్రో. 6,000 బ్రో. 5,000 మేము ఆల్రెడీ మాట్లాడినా. మీరు ఏమి మాతో ఒకసారి రండి, అర్థం చూడండి, ప్లస్ మాతో వదిలేదు. ఓకే బ్రో, మేము ఇస్తాం. రే పిచ్చిక్కిందారా, ఆల్రెడీ డాడీ చెప్పాడుగా 6,000 హాస్టల్, మళ్ళీ కొత్త ఎందుకురా? 1000 సేవ్ అయితే రా మనకి. ఒక్కసారి ఆలోచించు, 5,000 రా. నాకంతా వాళ్ళు వాళ్ళ వాడకం. సరే చూద్దాం, చూసాక మనం కూడా డిసిజన్. ఏమోరా, ఇవన్నీ నాకు. మనం కూడా ఒకసారి చూద్దాం, చూసాక తీసుకుందాం. సరేరా. హలో రే రామ్, ఎక్కడున్నారు రా? ఇక్కడనే రా, హాస్టల్. ఎక్కడ రే నేను మీ గేట్ ముందే ఉన్నాను. అవునా? ఇక్కడే ఉన్నారా? వస్తున్నాను. ఇదేనా బ్రో? ఇదే మనం వచ్చిరా. తమ్ముడు ఇదేనా మీ వాళ్ళు? ఇదే అన్న. మీరేనా అన్న? ఇంకా ఎంతన్నా హాస్టల్? 5,000 అంటారు. 5,000 బాగుంటుంది. హోమ్లీ ఫుడ్ కావాలంటే చూసుకోండి. లగేజ్ అంతా పడింది. మందేమమ్మా ఇదంతా. ఇందాక వచ్చినాం కదా, అంతా చదివేసినాం. బాగానే ఉంది కానీ ఏమంటాం? ఆలోచిద్దాం రా, ఇంకా చూద్దాం. వేరే మన డాడీ చెప్పింది కూడా ఉంది ఇంకా. ఇది బాగానే ఉంది కదరా, ఇది ఇంకేంటిరా? చూద్దాం మరి. ఏది మామ, రేపటి నుంచి మనందరం ఒకటేరా. ఒకటేరా. గౌతమ్ రా, ఏమంటావు? ఏందిరా మమ్మీ అంటున్నాడు, అంతా కాలేదురా. ఏమోరా, ఒకసారి చూద్దాం రా, డాడీ చెప్పింది కూడా ఒకసారి చూడు. 5,000 తక్కువనే వస్తుంది. చూద్దాం రా, బాగుంది కదా. ఏమో ఇంకా అర్థం. ఎందుకురా ఇప్పుడు? వద్దురా గౌతమ్, ఏం నచ్చలేదు. మన గురించి నాకు తెలుసు, ఎక్కడున్నా మనం చదువుకుంటాం. ప్లీజ్ ఉందాం, పర్లేదురా.
ఉందాం రా, పర్లేదురా. సరే పదికి ఏం చేస్తావు? ఓకే అన్న, వచ్చేస్తాం. లగేజ్ తీసుకొని ఇక వచ్చేస్తాం. అడ్వాన్స్ పే చేసి ఓకే అన్న చేస్తాం. ఓకే అన్న. చెప్పరా. హలో నాన్న, ఏమైందిరా, జాయిన్ అయినా హాస్టల్లో? జాయిన్ అయినా నాన్న. కట్టేసినావు ఫీజు? కట్టినాను కట్టేసినావు కదా, హాస్టల్ ఓకేనా? మంచిగా ఉందా? అంత మంచిగా ఉందా? బాగానే ఉన్నాను. అంత ఓకే కదా? ఓకేనండి అంతా. సరే, ఏమైనా మనీ అవసరం ఉంటాడు, ఓకేనా? ఓకేనా. సరేనా, మరి జాగ్రత్త. బాయ్. ఏమైందిరా? ఎవర్రా ఫోన్ అంత టెన్షన్ పడుతున్నావు? నాన్నరా ఏమంటాను రా? అబద్ధం చెప్పారా నాన్నకి? ఆ హాస్టల్ జాయిన్ అయినా అని చెప్పాను, కానీ ఈ హాస్టల్లో జాయిన్ అయ్యాను. ఈ వల్లే చెప్పారు అబద్ధం. నాకు తెలుసురా అది. అయినా మనం మనీ సేవ్ చేస్తున్నాం కదరా. అంత ఓకేనారా? అంత ఓకే. ఓకే బ్రో. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, తెలిసిన సీనియర్స్ ఉన్నారు, మనం చూసుకుందాం అంతా. ఓకే అంత మన పడుకుందాం మారా, మరి లేట్ అవుతుంది, కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్ ఏందిరా? ఓకే రా, కాలేజ్ పోదాంలే, కానీ చిన్న పని ఉంది మాకు, పోయేస్తాం. అదే రా, చిన్న పని. ఓకే మళ్ళీ వస్తా. బాయ్ బ్రో. రాలేదా కాలేజ్? వాడు వాళ్ళ ఫ్రెండ్తో బయటికి వెళ్ళింది కదరా. సరే కానీ ఇవాళ ప్లానింగ్స్ ఏంటిది? ఎందుకు? సరే కానీ ఈవినింగ్ పార్టీ ఇస్తున్నా. మనోడు బండి కొన్నాడు. అవునా? కంగ్రాట్స్ రా. అరే మరి అభిగాడు కూడా వస్తారా? రమ్మనరా, కాల్ చేస్తాడు సార్. కర్రా, నేను క్లాస్ లో ఉన్నా ప్రస్తుతానికి. నువ్వు ఎక్కడున్నావు? అలా బంక్ కొట్టి బెంచెస్ దగ్గర కూర్చోన్నా. ఈ బంక్ ఎందుకురా? బోరింగ్ క్లాస్ రా అది, కొట్టాల్సి వచ్చింది. ఆఫ్టర్నూన్ రా, ఇక వాళ్ళది మార్నింగ్ అంతా బంక్ కొట్టు. చెప్పడం మర్చిపోయా, మన శివున్నాడు బండి తీసుకున్నాడంటరా, పార్టీ ఇస్తా అన్నాడు. వస్తావా నువ్వు కూడా? అరే ఈ పార్టీలు ఇవన్నీ వద్దురా. నీకు నువ్వు ఒక పార్టీ, వాడు ఒక పార్టీ ఇస్తాడు, మళ్ళీ రేపు నువ్వు ఒక పార్టీ ఇవ్వాలి. ఇది ఒక సర్కిల్ రా. ఈ మళ్ళీ పడకు నువ్వు. అసలు క్లాస్కి వచ్చాను, అసలు నువ్వు పోకు, నువ్వు పోకు, నేను వద్దు, అసలు ఎవ్వరు వద్దు. చూసుకొని క్లాస్కి రా. ఆఫ్టర్నూన్ అయితే ఇప్పుడు క్లాస్కి రాను. ఏమన్నా? అరే మనకి ఏదో ఈవినింగ్ పని ఉందన్నారా, వాడు రాలేడు. మనం వెళ్దాం కదా, ఏమంటారు? ఎంత చెప్పినా వెళ్ళినా పార్టీకి. నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా వెళ్తానారా? వాళ్ళు చాలా అడిగారు రా, వెళ్ళాల్సి వచ్చింది. సరే కానీ ఎట్లా జరిగింది పార్టీ? పార్టీ అయితే చాలా సూపర్ అయిందిరా. బండి కొంటే కూడా ఇలాంటి పార్టీ ఇస్తారా? ఎంతకు వచ్చేసిందో తెలుసా? 15,000 అంటారా? అరే ఇది ఎందుకురా ఇలాంటి పార్టీలు? ఇప్పుడు మనం పెట్టాల్సి వస్తుంది మళ్ళీ ఇలాంటి పార్టీస్కి వెళ్తే. మనం అసలు మనం పోదురా, మళ్ళీ వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు మన నుండి. వాళ్ళు అలా ఏం అనుకోరా, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? వాళ్ళు మనోలేరా, అలా ఏం అనుకోరు వాళ్ళు. చిరుడు నీకు చాలా ఎక్కువైనా. ఎందుకురా, ఏమైందిరా అప్పుడు? సరే పడుకుందాం పట్టిగా. గౌతమ్ ఏంట్రా పొద్దున్నే? హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా అభి. అరే కాలేజ్ టైం అవుతుందిరా, పారా. ఏంట్రా? చెప్పురా, దేనికి రా 2000? రే మన వాళ్ళు బర్త్డే పార్టీ అడిగారా, ఇవ్వాలరా. అరే నీకు మొన్ననే చెప్పినా కదా అవన్నీ ఎందుకు రా. ఇప్పుడు మన పార్టీకి పోయినందుకు ఇవన్నీ. అరే ఎలాగోలా సెట్ చేయరా, ఒక 2000 సెట్ చేయరా, చాలా రా. లేవురా నిజంగా. ప్లీజ్ రా అది.
మిగిలిపోయిన 1000 ఉన్నాయి, మనం హాస్టల్ మారినాయి, అవి తప్ప ఏం లేవు. సరే పంపి ఆ 1000 కొడతా చూడు. అరే శివ, చెప్పు మామ. అరే నా బర్త్డే ఉంది కదరా ఈరోజు. ఉందిగా మామ. అరే ఓన్లీ 2000 సెట్ అయినారా? 2000 అసలు ఎటు కాదు మామ. మొన్న చూసినా బిల్ ఎంత వచ్చిందో. 2000 అసలు ఎటు కాదు. అరే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదురా, మనీ సెట్ అవ్వడం లేదు. 2000 ఉన్నాయా? అవునరా. నీకు ఎంపాకెట్ తెలుసా? ఇంపాకెటా? తెలీదురా. ఏం లేదు మామ, ఎంపాకెట్ ఉంటుంది. ఈరోజు మనీ తీసుకో, నెక్స్ట్ మంత్ ఇదే టైం కల్లా కట్టేసి. మనకి ఇస్తారా? ఎవరికైనా ఇస్తారా? అయితే తీసుకురా. ఏ యాప్ అది? ఎంపాకెట్. మంత్ కల్లా కట్టేసేయాలి, మళ్ళీ ఫైన్ పడుతుంది. పర్లేదు మామ, ఎంత వస్తాయి? ఇప్పుడు మనకు ఎంత అవసరం అంటే అంత తీసేయి. రే లోన్ అప్రూవ్ అయిపోయిందిరా. తీసేయిగా. రే ప్రాబ్లం ఏమి ఉండదుగా? అరే ఏం కాదురా, చూడు చూడు ఎన్నిసార్లు తీసినా చూడు. చూడు ఓకే ఓకే, ఏం కాదు, మంత్ ఎండింగ్ కల్లా కట్టేసేయాలి అంతే. కట్టేస్తా మామ. అంతే. అసలు తీయలేదనుకో మన గ్యాంగ్ ఇజ్జత్ మొత్తం పోయేది, అవునరా అసలు. మన ఫ్రెండ్స్ కాన్ని. సరే పోదాంపా. సరే వస్తాయి మామ, డబ్బులు వచ్చేస్తాయి. ఏమైంది వాడికి? దావదిచ్చాం కదా తాగి. వీడు తాగడు శివ, ఏంది తాగడా? తాగుతాడు వాడు. ఏం శివ ఇంత తాగిస్తారా మీరు? మైండ్ పని చేస్తున్నా అసలు మీకు? ఎవరంటున్నావు? మమ్మల్ని ఎందుకు అంటున్నావు అసలు? మేము తాగించిన దగ్గర ఉండేమన్నా వాడే తాగిండు. మమ్మల్ని అంటున్నావు? మీరు ఫ్రెండ్ గానే చెప్తావు, మాకే మామూలు తెలిస్తే ఏమొస్తుంది నీకు? నేను అబ్బా అభి అభి తల పట్టేసినట్టుంది. అభి అభి ఏంట్రా పలకట్లేదు? ఎందుకురా పలకడం? మందు ఇవన్నీ అలవాటు చేసుకున్నావు బానే. పోనీ వదిలే, ఒక్కసారి వదిలేరా నన్ను. ఏం కాదు. అసలు నువ్వు ఎందుకు ఒక్కసారి వదిలేరా, వదిలేరా. ఏంట్రా మందు ఏంద్రా? ఇదంతా కాదు, నేను నాన్నమ్మకి చెప్తాను. నాన్నమ్మకి చెప్పడం ఏంట్రా వదిలే అన్నా కదా. చెప్పాలరా. నువ్వు వదిలే చెప్పాను కదా, మళ్ళీ చేయను. సీరియస్ అవుతున్నావు రా? నీకు చేసిన కథలేక ఇవన్నీ. ఏంట్రా ఏందిరా మరి? ఏందిరా ఇవన్నీ? పళ్ళేంది ఇవి? రోజు ఏంది ఇదంతా? పిచ్చెక్కిందా? ఎందుకు వస్తున్నావు అసలు? మళ్ళీ చేయనని చెప్తున్నా. రే అభి అద్దు, మళ్ళీ చేయనని చెప్తున్నా. అయినా నువ్వెవరా నా చెప్పడానికి? నువ్వెవరా? ఇది ఎవరా? అవునరా అంటున్నా. నన్నే అంటున్నావు? అవును. బాగా ఎక్కువైంది అంటే. అవునరా. కొత్త పో స్నేహితుడు. పో పోతున్నా. పోరా, అవసరం లేదు. వెళ్తే వెళ్ళని వద్దనుకున్నాడుగా. Last one left. Get up. Malpractice, right? Malpractice, right? ఇంకెవరున్నారు మీ గ్యాంగ్ లో? ఎవరు చిట్లు పెట్టారు? చెప్తే మాల్ ప్రాక్టీస్ రాయకుండా లేకపోతే అన్ని ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి
చెప్పు ఇంకెవరెవరు? చెట్లు పెట్టింది ఎవరెవరు? అందరూ ఇప్పుడు బయట Get up. Get up. సార్ చెప్పాలి అది గౌతమ్ ఎగ్జామినేషన్ మ్యాచ్ వర్తించి ఏంది స్లిప్ లా స్లిప్ పెట్టడే కదా సార్ చూడండి సార్ నాన్నమ్మ ఏం చూస్తాం సార్ ఏం చూస్తాం చెప్పు అలాంటి స్లిప్ పెట్టాలి కదా సార్ కానీ వాళ్ళు నేను చూసుకుంటే సార్ నెక్స్ట్ టైం అలాంటి ఏం చదవండి ఒక్కసారి ఉంటే పుస్తకాలు చదవకో చూసుకో ఇంకా చూసుకునే దాంట్లో ఖచ్చితంగా పడుతుంది ఎన్ని కంపెనీలు తిరగాలో అర్థం అవ్వట్లేదు. ఇంత చేసినా జాబ్ రావట్లేదు. నేను చేసిన తప్పేంటి? ఒకప్పుడు బాగానే ఉండేవాడు, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయాను? జాబ్ కోసం వెతికి అలసిపోతున్నా, కానీ జాబ్ మాత్రం దొరకడం లేదు. హలో వెళ్ళిపోకేనా ఈ మంత్లో మొత్తం కట్టేస్తానండి. మొత్తం లోన్ అంతా క్లియర్ చేసేస్తాం. రాజేష్ ఏంట్రా కొత్త నెంబర్ నుంచి చేసావు? ఈ టైంలో ఏంటో చెప్పు. లేపురా లేస్తుంది దేవగాని ఎప్పుడు లేపుతుంది. చనిపోయిందిరా. కలలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా? కలలుండని కనులేవని నిత్యం నిదరోమంద. ఇది నా లైఫ్. కాలేజీలో ఉన్నప్పుడు నాకు మంచి చెప్పే నా ఫ్రెండ్ మాటలు నేను వినలేదు. నన్ను చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచిన మా నాన్నమ్మ మాట నేను వినలేదు. నేనే కాదు, నాలా చాలామంది బీటెక్ స్టూడెంట్స్కి వాళ్ళ లైఫ్లో మంచి చెప్పే వాళ్ళ మాటలు చెవికి వినిపించావు. చెడలవాట్లకు చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. ఇప్పుడు నాలాగా ఈ ప్రపంచంలో ఎవరికి తిరిగేయలేని అత్యంత ఖరీదైన బహుమతి సమయం. ఆ సమయాన్ని ఎవరితో ఎలా గడుపుతున్నాం అనేదే ముఖ్యం. నేను మీకు కూడా చెప్పేది ఒకటే, లైఫ్లో గడిచిపోయిన రోజులు ఎప్పటికీ తిరిగి రావు. నా లైఫ్లో ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ లైఫ్ అవ్వకూడదు అనేదే భావిస్తూ మా ఈ చిన్ని చిత్రం.